పవర్లున్న పార్టీ అన్నాక ఏది చేసినా చెయ్యొద్దనుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు ముప్పొచ్చినా సరే అని ముందడుగేస్తే, కొన్నిసార్లు తగ్గినా తప్పు లేదనుకోని వెనకడుగేయాలి. మనల్ని ఎవర్రా ఆపేది అని మంకు పట్టు పట్టి దుంకుతాంటే, ఇగో ఇట్లా పక్క పార్టీలకు మైలేజ్ ఇచ్చి ఆళ్ళ పార్టీకి డ్యామేజ్ వచ్చే కాడికొస్తది కథ. చెడగొడుతున్నాం అనుకోని ముద్దుగా పౌడర్ వేసి ముస్తాబు చేస్తున్నట్టే ఉంది సీఎం రేవంత్ ముచ్చట. పవర్లున్నప్పుడు ఏ పార్టీ అయినా పక్కా జాగ్రత్తగా అడుగులేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా కానీ సీన్ రివర్స్ అవుతుంది, కథ ఖచ్చితంగా అడ్డం తిరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసేటప్పుడు ఇంకింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే తేడా కొట్టి పార్టీ ఇమేజ్కే డ్యామేజ్ అయ్యే కాడికి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కథ గదే అవుతుంది అనుకుంటే అనలైజింగ్ చేయబట్టి పొలిటికల్ నిపుణులు 10 ఏళ్ళు పవర్లుండి ఇప్పుడు ప్రతిపక్షాలకు వచ్చిన కార్ పార్టీని కార్నర్ చేస్తేందుకు హస్తం పార్టీ అన్ని తీర తిప్పలు పడుతున్నది. కానీ గులాబీ పార్టీకి గుబులు పుట్టాలన్న ఆలోచనతోని ఆవేశంలో ఏదో ఓడి చేసి సర్కార్కే పబ్లిక్ తోని సురుకులు పెట్టించుకునే తట్టు అవుతుంది కొన్నొద్దుల సంది. అధికారాన్ని హస్తగతం చేసుకొని ఏడాదైతున్న ఈ టైంలో అవన్నిటి ముచ్చట్లను ముంగటేసుకోవట్టి చాలా మంది. అలా బీఆర్ఎస్ ను బిగ్గరి ఇరికిద్దామని పట్టుబట్టి ఫస్ట్ కింద మీద అయిన పాయింట్ ఫోన్ ట్యాపింగ్. సర్కార్ వచ్చిన కొత్తలో ఈ మాట బయటకు వచ్చింది. బీఆర్ఎస్ సర్కార్ ఆఫీసర్లను వాడుకొని ఎలక్షన్ల ముంగట ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్న బద్నాంతోని విచారణ కూడా చేపించారు. ఈ ముచ్చట్ల కేటీఆర్ అరెస్ట్ పక్కా అనుకుంటే ఒక్క తిరిగి వచ్చిన మాటలు. కానీ ఇప్పటిదాకా అసొంటిది ఏం లేదు. పవర్లో నిన్నప్పుడు అంటే కార్ పార్టీని టాప్ లీడర్లను ఏం చేయలేక ఆయపాయన కాంగ్రెస్ పవర్లోకి వచ్చినాక అంత హంగామా చేసినా కూడా ఆఖరికి ఏం చేయలేకపోయే వరకలా బీఆర్ఎస్ కే ప్లస్ పాయింట్ అయిపోయినట్టింది ఈ ముచ్చట. ఇక తర్వాతి పాయింట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజి కాంగ్రెస్ కన్వాగా అప్పుడు ఇట్లా ఏసన్న కార్ల గాలి తీసినట్టు ఏసి బీఆర్ఎస్ ను నారాజ్ చేయాలన్నది రేవంత్ ప్లాన్. అందుకే గులాబీ పార్టీల పెద్ద పెద్ద లీడర్లను కూడా చేర్చుకొని బలం పెంచుకోవాలని చూసిరు. కానీ అసొంటి వాటితో ఉల్టా బీఆర్ఎస్ మీదకే సానుభూతి పెరిగేటట్టు చేస్తురని కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి అసొంటులే రోడ్డెక్కే కాడికి వచ్చింది కథ. ఇది చాలన్నట్టు పార్టీ ఫిరాయింపుల పేరు మీద కోర్టుల కేసులు కూడా నడుస్తుండే వరకలా కార్రకెళ్లి జంపై కాంగ్రెస్ లో చేరిన లీడర్లకు నిత్య నిమ్మలం లేకుండా అయింది పాపం. ఇక ఇంకో పాయింట్ హైడ్రా. వాస్తవానికి మూసీ నది ప్రక్షాళన ముచ్చటని ఎవరు తప్పు పట్టకపోయినా గానీ హైడ్రా పేరుతోని ఏడాది జూలైలో తెచ్చిన వ్యవస్థ కామన్ పబ్లిక్ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంకో దిక్కు రియల్ ఎస్టేట్ మీద కూడా గట్టి దెబ్బనే కొట్టింది. మీదికెళ్లి బాధిత జనం తరపున బారాసా పార్టీ లడాయి చేస్తుందని చెప్పే వరకలా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు జనతా గ్యారె లెక్క మారిపోయి ఈ ముచ్చట కూడా కార్ పార్టీకే మైలేజ్ వచ్చే తట్ట అయిపోయింది. మేము ఉన్నప్పుడు హైదరాబాద్ దిక్కే అందరు చూస్తట్టు చేస్తే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి పట్నం పబ్లిక్ పరిశాంతో నిమ్మలం లేకుండా చేస్తుందని జనాలకు జర గట్టిగానే వేరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇగో ఇట్లా కొన్ని ముచ్చట్లతో ఎంతెంత కార్ పార్టీని ఇరికిద్దామని పబ్లిక్ లో పతారా తగ్గించి పల్సగా చేద్దామని రేవంత్ చూస్తుంటే అదే రేంజ్ లో ఆ పాయింట్లనే వాడుకొని పట్టు పెంచుకుంటారు కార్ పార్టీ వాళ్ళు. ఇక ఒక్క మాటలో పక్కాగా చెప్పాలంటే గులాబీ పార్టీని దాని పార్టీకి దాన్ని ఇడిచిపెట్టకుండా ఇరుకురు పెడదామని చూసి ఇంకింత హైప్ ఇచ్చిరు అనుకుంటే గాంధీ భవన్ లో తిరిగే కార్యకర్తలే జరంత రంది వడబట్టిరట. మరి ఏడాది పాలన పేరు మీద ఇటువంటి వాటి మీద రీతింకు చేస్తే రేవంత్ పాలన మీద పార్టీ మీద పబ్లిక్ లో మార్పు కానొచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి చూడాలి మరి ఏమైతుందో. డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ వాళ్ళు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేస్తారు కదా. అదే రోజు సర్కార్ వాళ్ళకు పోటీగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైతుండ్రు కార్పాటోలు. మీది సవితి తల్లి విగ్రహం అయితే మాది అస్సలైన తెలంగాణ తల్లి విగ్రహం అని అంటుర్రు. తెలంగాణ తల్లి విగ్రహం పంచాది బాగానే ముద్రింది. డిసెంబర్ 9 నాడు సచివాలయంలో సీఎం సారు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతుండు కదా. అదే నాడు కాంగ్రెస్ వాళ్ళకు పోటీగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతుండు కేటీఆర్ సారు. మేడ్చల్ కాడ ఈ విగ్రహాన్ని పెడుతుండ్రు. కాంగ్రెస్ వాళ్ళది సవతి తల్లి అయితే మేము పెట్టింది అస్సలైన తెలంగాణ తల్లి. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళ విగ్రహాలను బాజాప్తా తీసేస్తాం. ఉద్యమ కాలం నుంచున్న తెలంగాణ తల్లే అస్సలైన తెలంగాణ తల్లని కాంగ్రెస్ వాళ్ళ కండ్లు తెరిపిస్తామని అంటుర్రు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించేటట్టు మీ విగ్రహం ఉన్నది. పక్కనున్న తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటంతోనుంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం కటిక పేదరికంలా కనబడాలనా అని తిట్టిపోస్తుండ్రు. తెలంగాణ తల్లి అంటే నగలు కిరీటాలతోని వడ్డానం పెట్టుకొని ఉంటే మీ కండ్లు మండుతున్నాయా? తెలంగాణ తల్లులంటే దేవతలు ఎక్కుండొద్దా? దరిద్రంలోనే మగ్గుతున్నట్టుండాలనా? తెలంగాణ తల్లి విగ్రహ తయారీలో కూడా భావదారిద్రమేనా అని సర్కార్కు సురుకులు పెడుతుండ్రు ప్రతిపక్షమోళ్ళు. అయితే కాంగ్రెస్ సర్కార్ చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం చూసి చాలా మంది నోరెల పెడుతుండ్రు. పాత విగ్రహమే మంచిగుండే అని కామెంట్లు పెడుతుండ్రు. కడమ రాష్ట్రాల విగ్రహాలు దేవతలు లెక్కుంటే మన విగ్రహం ఎందుకు ఇట్లా ఏం లేని బీదరికంలో ఉన్నట్టుండాలే అని అంటుర్రు. చూడాలి మరి ఏమైతుందో.